సార్వత్రిక ఎన్నికల వేళ గూగుల్లో రాజకీయ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఏడాది ఫిబ్రవరి 19 నుంచి గూగుల్లో రాజకీయ ప్రకటనల కోసం రాజకీయ పార్టీలు 3,76 లక్షల రూపాయలను ఖర్చు చేయగా అందులో 32% వాటా కమలదళానిదే. భాజపా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ 0.14% వాటాతో 6వ స్థానంలో నిలిచింది. భాజపా గూగుల్లో ప్రకటనల కోసం 1,21 లక్షల రూపాయలను వెచ్చించింది. కాంగ్రెస్ పార్టీ 54,100 రూపాయలను మాత్రమే ఖర్చు చేసింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైకాపా గూగుల్లో ప్రకటనకు 1,04 లక్షల రూపాయలను ఖర్చు చేసి 2వ స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తెలుగుదేశం 85,25,000 రూపాయలను ఖర్చు చేసి 3వ స్థానంలో నిలిచింది. తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేస్తూ డిజిటల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గూగుల్లో రాజకీయ ప్రకటనల కోసం 63,43,000 రూపాయలను ఖర్చు చేసి 4వ స్థానంలో నిలిచింది.